7 భక్తి ప్రేక్షకులకు స్వాగతం. ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామియే నమః. కర్ణాటక రాష్ట్రంలో 3 ప్రఖ్యాతిగాంచిన సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలు ఉన్నాయి. అవి ఆది సుబ్రహ్మణ్య క్షేత్రమైన కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రం, మధ్య సుబ్రహ్మణ్య క్షేత్రమైన ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రం, అంత్య సుబ్రహ్మణ్య క్షేత్రమైన నాగలమడక సుబ్రహ్మణ్య క్షేత్రం. ఈ 3 క్షేత్రాలను ఒక సరళ రేఖతో కలిపితే ఒక సర్పాకారం ఏర్పడుతుంది. ఈ 3 క్షేత్రాలను ఎవరు దర్శించి స్వామివారిని ఆరాధిస్తారో వారికి ఉన్న సకల సర్పదోషాలు తొలగుతాయని నమ్మకం. ఈ సుబ్రహ్మణ్య క్షేత్రాల దర్శనంతో నవగ్రహ అనుగ్రహం కలుగుతుందని పురాణ కథనం. ప్రాచీన కాలం నుండి ఇవి అత్యంత మహిమాన్వితమైన దేవాలయాలుగా ప్రసిద్ధి పొందాయి. ఈ క్రమంలో మధ్య సుబ్రహ్మణ్య క్షేత్రమైన ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రం మహిమాన్విత విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. బెంగళూరు నగరానికి 60 కిలోమీటర్ల దూరంలో వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఈ పవిత్ర పుణ్యక్షేత్రానికి 600 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. ఈ ఆలయాన్ని మొదట సండూర్లోని కొన్ని ప్రాంతాలను పాలించిన ఘేర్పడే పాలకులు అభివృద్ధి చేశారు. ఇక్కడ సుబ్రహ్మణ్యుడు సర్పరూపంలో భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఈ స్వామి దర్శనంతో మన జాతకంలో ఉన్న అత్యంత ప్రమాదకరమైన కుజ, రాహు, కేతు దోషాలు తొలగుతాయనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ స్వామి దర్శనంతో అతి తీవ్రమైన సర్పదోషాలు, సర్పశాపాలు తొలగుతాయి అంటారు పండితులు. దర్శనానికి వచ్చిన భక్తులకు తప్పక సర్పాలు కనిపిస్తుంటాయి. ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని గట్టి నమ్మకం. ఇక ఘాటి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహంతో భక్తులకు సకల అభిష్టాలు నెరవేరుతాయంటారు ఇక్కడి ప్రజలు. ఘాటి సుబ్రహ్మణ్య ఆలయంలోని ముఖ్య విశేషమేమిటంటే గర్భాలయంలోని ప్రధాన దైవం కార్తికేయుడు నరసింహస్వామితో కలిసి కొలువై ఉంటాడు. పురాణాల ప్రకారం ఈ 2 విగ్రహాలు భూమి నుండి ఉద్భవించాయని విశ్వాసం. అంటే స్వయంభూగా వెలసిన 7 తలల నాగుపాముతో ఉన్న కార్తికేయుడి విగ్రహంకు వెనుక వైపున నరసింహస్వామి విగ్రహం ఉంటుంది. అందుకే ఈ ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రం అత్యంత మహిమాన్విత క్షేత్రంగా బాసిల్లుతున్నది. ఏ క్షేత్రంలోనైనా 2 ప్రధాన దైవాలు కలిసి ఉండవు. అలా ఉంటే ఆ క్షేత్రం ఎంతో మహిమ కలిగినదిగా ప్రకాశిస్తుంది. ఈ ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రంలో 7 తలల నాగుపాము రూపంలో కార్తికేయుడు సంతాన దోషాలను తొలగిస్తాడని నమ్మకం. ఇక నరసింహ రూపం సకల దుష్ట శక్తులను తరిమివేస్తుందని, అలాగే సకల గ్రహ దోషాలకు శాంతి కలిగిస్తుందని నమ్మకం. పురాణ కాలంలో ఇంద్రుడు తనకు కలిగిన శాపానికి విమోచనగా ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతంలో సుబ్రహ్మణ్య, నారసింహులను ఒకే శిలపై ఆవాహన చేసినట్టు కొన్ని జానపద కథలు తెలుపుతున్నాయి. కార్తికేయుని విగ్రహం తూర్పు ముఖంగా ఉండగా నరసింహుని విగ్రహం పడమర దిశగా ఉంటుంది. భక్తులు కార్తికేయుని, నరసింహస్వామిని ఏకకాలంలో దర్శించేలా గర్భగుడిలో వెనక భాగంలో భారీ అద్దాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రంలో ప్రధాన దైవం సుబ్రహ్మణ్యుడు. వేదకాలంలో ఘాటికాసురుడు అనే రాక్షసుడిని ఈ ప్రాంతంలోనే సంహరించాడని, అందుకే ఈ ప్రాంతానికి ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రం అని పేరు వచ్చిందని ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. ఘాటికాసురుని సంహరించిన తర్వాత సుబ్రహ్మణ్యుడు ఇక్కడే సర్పరూపంలో తపస్సు చేసుకుంటున్నాడని అంటుంటారు. అలాగే విష్ణుమూర్తి వాహనమైన గరుడు సర్పాలకు శత్రువు కాబట్టి గరుడిని వల్ల ఏ ఆపద రాకుండా సుబ్రహ్మణ్యుడు విష్ణువును ప్రార్థించగా స్వామి ఇక్కడే నరసింహావతారంలో సర్పాలకు రక్షకుడిగా వెలిశాడని స్థల పురాణం చెబుతుంది. ఈ ఆలయంలో సంతానం లేని దంపతులు కుజదోషం, నాగప్రతిష్ఠ, సర్పదోషం వంటి పూజలు జరిపించుకోవటం ద్వారా సంతానం కలుగుతుందని విశ్వాసం. అలా సంతానం కలిగిన దంపతులు ఆలయ ప్రాంగణంలో నాగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించడం సంప్రదాయం. ఘాటి సుబ్రహ్మణ్య ఆలయ ప్రాంగణంలో వేల కొద్ది నాగుల విగ్రహాలను దర్శించుకోవచ్చు. ఘాటి సుబ్రహ్మణ్య దేవాలయంలో ప్రతి మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి రోజు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు జరుగుతాయి. ఆషాఢ మాసంలో వచ్చే ఆడి కృత్తిక, శ్రావణ మాసంలో వచ్చే నాగుల పంచమి, కార్తీక మాసంలో వచ్చే నాగుల చెవితి, ఇక మార్గశిర మాసంలో వచ్చే సుబ్రహ్మణ్య షష్ఠి వంటి విశేష పర్వదినాల్లో ప్రత్యేక పూజలు, ఉత్సవాలు, జాతరలు జరుగుతాయి. క్షేత్రం సుబ్రహ్మణ్యుడిది అయినా తన మేనమామ శ్రీ మహావిష్ణువును రక్షకుడిగా ఉండమని కోరినందున ఈ క్షేత్రం నారసింహ క్షేత్రంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో విశేషంగా జరుపుకునే మరో పండుగ నృసింహ జయంతి.
ఈ ఉత్సవాలు చూడటానికి కర్ణాటక రాష్ట్రంలోని భక్తులతో పాటు పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల నుండి కూడా భక్తులు విశేషంగా తరలివస్తారు. ఘాటి సుబ్రహ్మణ్య దేవాలయంలో స్వామి ఆరాధన వల్ల నేత్ర రోగాలు, చర్మ వ్యాధులు తగ్గుతాయని పండితులు చెబుతున్నారు. పెళ్లి కాని వారికి వివాహం జరిగి సత్సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లుతారని భక్తుల విశ్వాసం. ఇలా సంతానం కలిగిన వారు శ్రీ స్వామివారిని సహస్రనామాలతో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు పెట్టుకుంటారు. జాతకంలో కుజదోషం, కాలసర్ప దోషంచే సకాలంలో వివాహం కానివారు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలను ఈ షష్ఠి నాడు చేయటం కనిపిస్తుంది. తమిళనాడు ప్రాంతాలలో ఈ రోజున కావడి మొక్కును తీర్చటం కనిపిస్తుంది. షష్ఠి నాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకొని పోవటమే దీనిలోని ప్రధానాంశం. ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ పాలతోనూ నింపుతారు. కావడిలో మోసేవి వారి వారి మొక్కును బట్టి ఉంటుంది. ఈ పండుగ చాలా ప్రసిద్ధి చెందింది. నాగ ప్రతిష్ఠ చేసిన వారికి సంతానం కలుగుతుందనే నమ్మకం భక్తులలో ఉంది. కుమార షష్ఠి పుణ్యదినం నాడు భక్తులు ఉదయాన్నే స్నానం చేసి ఏ ఆహారము తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్లి పాలు, పండ్లు, పువ్వులు, వెండి పడగలు, వెండి కన్లు మొదలైన మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు. ఇదంతా నాగపూజకు సంబంధించినదే. ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రానికి బెంగళూరు యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్ నుండి ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని చేరుకోవటానికి అనేక బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఇంతటి మహిమాన్వితమైన ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని మనం కూడా దర్శించుకుందాం. సంతాన సౌభాగ్యాలను పొందుదాం. ఓం నమో శ్రీ సుబ్రహ్మణ్య స్వామియే నమః.